అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా కొత్త ఇంటికాడికైతే బయలుదేరాను. కొత్త ఇల్లు అంటే మా కొడుకు కొత్తగా ఇల్లు కడుతున్నాడని చెప్పాను కదా! ఆ ఇంటికైతే బయలుదేరాను. ఈరోజు అక్కడ పని చేయడానికి ఎవరో కరెంటోళ్ళు వస్తున్నారంట. కరెంట్ సామాన్లు అయి కావాలంట. లైట్లు ఇయన్నీ కావాలంట. కరెంట్ సామాన్లన్నీ కలిపి కంటైనర్‌లో పెట్టి తాళం వేసుంటమాట. ఆ తాళం మన దగ్గరే ఉంటది. ఆ తాళం ఇవ్వడానికైతే వచ్చాను. మా కొత్త ఇల్లు చూపిస్తాను చూడండి. అదిగో ఎదురుంగా కనిపిస్తుంది చూసారా? తెల్ల బిల్డింగ్ నల్లద్దాలతో. అదే మా కొడుకు కడుతున్న కొత్త ఇల్లు. చాలా పెద్ద ఇల్లు అయితే కట్టాడు హీరో గారు. అంటే 6గురు పిల్లలు అందరికి సరిపడేట్టే కట్టాడు మొత్తం ఇల్లంతా. ఎదురుంగా బ్లాక్ జాకెట్ ఏసుకొని ఇంకో అతను నుంచున్నాడు చూసారా? అతను ఇక్కడ పని చేస్తాడనమాట. అతనే హౌస్ బాయ్ ఇక్కడ పని చేస్తాడు. అతను బెంగాలీ అతను. చాలా మంచి అతను. అతను మనకు తెచ్చిన కంటైనర్ తాళం అయితే ఇచ్చాం. అతను ఓపెన్ చేసాడు. ఓపెన్ చేసి హీరో గారు లోపలికెళ్ళి లైట్లు అన్నీ ఎతికాడు పాపం. హీరో గారికి తెలియలేదు ఏ లైట్లు కావాలంటనేది. ఇంకా అక్కడ పనిచేసి కరెంట్ వాళ్ళని ఎలక్ట్రీషియన్‌ని పిలిచాడన్నమాట. మీకు ఏ లైట్లు కావాలో తీసుకోండి అని. వాళ్ళకి కూడా తెలియలేదు. అంటే ఎలక్ట్రీషియన్ కూడా తెలీదా అంటే, అంటే ఏ పెట్టెలో ఏ లైట్లు ఉన్నాయో తెలియలేదు. కన్‌ఫ్యూజ్ అయ్యారాళ్ళు. అంటే మా కోడికి తెలుసు ఏ పెట్టెలో ఏ లైట్లు ఉన్నాయనేది. వాడేమో రాకుండా ఇంటికాడ శుభ్రంగా పడుకున్నాడు. అందుకే ఆళ్ళు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యారన్నమాట. లాస్ట్‌కి అయితే 2, 3 పెట్టెలు ఓపెన్ చేసి చూసారు. వాళ్ళకి కావాల్సిన లైట్లు అయితే దొరికినాయి. అవైతే తీసుకొని వెళ్ళిపోయారు. మనం కంటైనర్ అయితే తాళం వేసేసాం తర్వాత. ఇల్లయితే 80% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% ఎంతో బాకీ ఉంది. అది 2, 3 నెలల టైంలో అయిపోతది. ఇంకా ఇల్లయితే చూసారా బయట నుంచి ఎలా ఉంది? ఒక మాదిరిగా ఉన్నట్టు అనిపిస్తుందా? కానీ ఇల్లు లోపలైతే చాలా బావుంటది. చాలా సూపర్‌గా ఉంటది. వాళ్ళ డిజైన్‌లన్నీ జిగేల్ జిగేల్ అంటాయి లోపల. మీకు ఒకసారి మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను. ఇంకేంటి మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వస్తాను. బాయ్.